హాయ్ ఓజీస్. నిన్న జరిగిన ఓజీ ఫంక్షన్ గురించి మాట్లాడుకుంటే, ఓజీ కన్సర్ట్ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు నాకు. దాదాపు 40,000 మంది ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే టైంకి వర్షం. ఫిబ్రవరి 40,000 మందిలో ఒక్కడు కూడా బయటికి వెళ్ళలేదు. అంటే మిడిల్ గ్రౌండ్లో ఉన్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అలాగే ఓల్డ్ అయి ఉన్నారు. దట్ ఈస్ పవన్ కళ్యాణ్ మానియా. అసలు ఏంటి, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది, బతుకమ్మ తెలంగాణలో పెద్ద పండగ, హెవీ రెయిను, ఏదో పెద్ద మరీ ఓకే లేదు, అయినా కానీ ఆయన అలా ఆపాడంటే ఇట్స్ కంప్లీట్లీ పవర్ స్టార్ మ్యాన్, కంప్లీట్లీ పవర్ స్టార్. ఓ పాన్ ఇండియా డైరెక్టర్ లేడు, ఓ పాన్ ఇండియా ఫ్రాంచైజీ కాదు, ఏదైనా ఇంకొక 10 సంవత్సరాలు ప్రాఫిట్ పడింది. పవన్ కళ్యాణ్ మ్యాన్గా తగ్గదు. అప్పటి నుంచో చూస్తున్నాం మనం. బంగారం జానీ కాంచెలు ఇప్పటికీ పెరిగారే తప్ప ఎవరు తరగలేదు. పవన్ కళ్యాణ్ అనే వాడు ఫ్యానిజం తగ్గదు. కాకపోతే కొన్ని సరైన సినిమా పడట్లే అంతే. ఆ మూమెంట్ని క్లియర్ చేస్తే ఓజీ. ఒకవేళ టాకు అదిరిపోయింది అనుకో, దాన్ని ఆపడం ఇవ్వని వల్ల కాదు. అదొక రికార్డు, ఇండియన్ చరిత్రలోనే ఒక బెంచ్ మార్క్ అయిపోతుంది. ఎందుకంటే ఒక స్టార్ డైరెక్టర్ లేడు, ఓ స్టార్ ఫ్రాంచైజీ కాదు. ఒక పవన్ కళ్యాణ్ మ్యానేతో అన్ని కలెక్షన్స్ అంటే ఇప్పుడు అమెరికా, నార్త్ అమెరికా 2 మిలియన్స్ దాటిపోయాయి. వితౌట్ ట్రైలరు, వితౌట్ మళ్ళీ ఓల్డ్ మూవీస్ కూడా అంత ఆడలేదు. కానీ నిన్న జరిగిన ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు, నాకు అర్థమైన విషయం ఏంటంటే, వర్షం పడుతుంది, అందరూ స్ప్రెడ్ అయిపోతున్నారు అనుకునే టైంలో ఆయన వచ్చాడు. ఆయన ఎంట్రీ ఆయన కంప్లీట్ హోల్డ్ చేసేసారు అందరు. ఎందుకంటే ఆయన మాట్లాడింది స్పాంటేనియస్గా మాట్లాడాడు, అప్పటికప్పుడు మాట్లాడాడు. ఓ స్క్రిప్ట్ లేదు, ఓ స్క్రిప్ట్ చదివిన డైలాగులు కాదు, ఎవరు అప్పటికప్పుడు ఆయన మాట్లాడి అందరూ ఒక జోష్ నింపాడు. ఆ జోష్ అనేది ఏంటంటే వెళ్ళిన ప్రతి ఒక్కడు హ్యాపీతో వెళ్ళాడు బయటికి. చాలు, సూపర్ మాట్లాడు పవన్ కళ్యాణ్, సూపర్ మాట్లాడాడు. ఇంత వర్షం కూడా ఏం చేయలేకపోయిందండి అక్కడ. ఓ ఇన్సిడెంట్ చెప్తా. అంత వర్షంలో 1.5 సేపు తడిసారు పబ్లిక్. బయటకు వచ్చిన తర్వాత ఒక అంటే ఎంట్రన్స్ గేట్ దగ్గర, గేట్ నెంబర్ 1 దగ్గర పోలీసులు అందరూ క్రౌడ్ ఫుల్అప్ చేస్తుంటే ఒక 2-3 అక్కడ ఆగారు వర్షం పడుతుంది. పోలీసులు వాళ్ళు కంప్లీట్ నెట్టేశారు ఇద్దరిని, పోలీసు వాళ్ళు. అంటే ఇంతసేపు 2 గంటలు లైన్ నువ్వు మొత్తం, ఇప్పుడు 2 నిమిషాలకు అక్కడ నాంత ఏం కాలేదని ఇక్కడ ఆగుతున్నావు ఏంటని వెళ్ళిపోతానంటే అర్థం చేసుకోండి. పోలీసులకు కూడా అసలు ఎవరికి అర్థం కాలే, ఏంది ఇది ఇంత హోల్డ్ ఉన్నారని. కంప్లీట్ పవర్ స్టార్ మ్యాన్. అయిపోతుంటే ప్రతి ఒక్కడు అనలిస్ట్ బయటికి వెళ్ళాడబ్బా ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్లో. మరి వాళ్ళు ఏం బిగారు అనలిస్ట్, అదేది కంప్లీట్ ఫెయిల్ అయిపోయింది, సక్సెస్ కాలేదు, కంప్లీట్ కాన్సెప్ట్ ఫెయిల్ అయిపోయింది. ఏమైందిరా రిపుక, 40,000 మందిని ఓడి చేశారంటే అది ఫెయిల్ ఎలా అవుతుందిరా? ఇండియన్ చరిత్ర లేదు. ఒక టీజర్ లేకున్నా కానీ ఆ స్పాట్లో ఆయన ట్రైలర్ రిలీజ్ చేయించాడు, అన్కట్ వెర్షన్. అది పవన్ కళ్యాణ్కు ఆయనకు అర్థమైపోయింది. అరే మీ ట్రైలర్ తెలుసు, మీ ట్రైలర్ రేసే పంపిస్తా అన్నాడు ఆయన. ట్రైలర్ చూసే పంపిస్తాను నేను, ఈరోజు ఎందుకు రాదో చూస్తా అన్నాడు, వేశాడు. అసలు పవన్ కళ్యాణ్ నిన్న మాత్రం వెళ్ళిన గ్రౌండ్ ప్రతి ఒక్కరిని సాటిస్ఫాక్షన్ చేశాడు. ప్రతి ఒక్కరు ఫుల్ హ్యాపీ. అలా సృష్టించాడు మానియా. ఓజీ సెన్సేషన్ ఎలా క్రియేట్ చేస్తుందో చూడాలి.